పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామాల దృష్ట్యా నేను మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనడం జరిగింది. సరే అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొన్నాడో వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్ అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే ఒక అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏఐసిసి సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని తెంచుకునేటువంటి ఒక పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందాము లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి ఒక పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్సే పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, పర్టికులర్లీ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్ అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రులు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవంగా నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానైనా ఇస్ బై దీని కొంత సమయం గడిపినంత మాత్రాన ఒరిగేది సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిస్ట్ చేసిండు. ఏంటి వాట్ ఈజ్ అంటే చివరి నేను చెప్పాను నేను వాళ్ళు ఏ 10 మంది అయితే ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండ్రో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి అని చెప్పాను. మీకు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు ఏదైనా అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, let them confine for the development only. Let them not intervene in the Congress party internal affairs, where Congress party able to win all the local body elections. Even 2018 kuda idunnado, sorry 2014 kuda కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే మొత్తంలో స్థానిక సంస్థలన్నీ కూడా నేను శాసనసభకు సంబంధించి కూడా ఎన్నిక ఓడి నేను అయినప్పటికీ కూడా ఎన్నడూ నాకు ఆ ఓటమైన ఒక భావన నాకు రానియకుండా, ఎన్నడూ కూడా నాకు ఓటమైన భావన రానియకుండా నా వెన్నంటి నాకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే నా మిత్రులు సహచరులు కార్యకర్తలు తోడు అని చెప్పంటున్నాను. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు కూడా సహచరుల మద్దతు కూడా ఎవరు కూడా కొనసాగడు. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పంటున్నాను. నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు సహచరులను నన్ను కాపాడుకోవడం నా వంతు బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. నిన్నటి వరకు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పంటున్నాను. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం వస్తున్నది, నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా నేను? ఒక ప్రత్యర్థి మీద పోరాటం చేయడం ఎవరికైనా కానీ ఏదైతే ఉందో ధైర్యం కొద్ది పోరాటం చేస్తాడు.
ఓ ప్రత్యర్థిగా పోరాటం చేయటం, అది సొంత పార్టీలో పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. ఇవాళ మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా నేను, బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్సే కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినట్టు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా నేను వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయినా విచ్ వాళ్ళకు తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో దే స్టూడ్ బై మీ, ఈవెన్ దెన్ దే స్టూడ్ బై, ఐ స్టూడ్ బై దెమ్. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ, ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీని వైతలు కావాలనే ఒక అభిప్రాయానికి వచ్చాను నేను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా నాకు కూడా బాధతో ఉండి మాట్లాడే వారు కూడా బాధతో ఉండేది. సరే ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడు నిలిచినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, చిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా నేను. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. నేను ఐ గేవ్ లెటర్ ఆల్సో, అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ఇంకా ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు చిరువైపుల ఆశలో పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతోని ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. మీరు ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. నేను ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధానం కంటే నేను ప్రజా సమస్యలు స్పందించటం, ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతా. న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా, బాధ్యత లేదనేటువంటి న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా.